జగన్ కు సాయిరెడ్డి ఘాట్ కౌంటర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏపీలో తాజాగా రాజ్యసభ ఎంపీ పదవిని వదిలేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పేసిన వైసీపీ సీనియర్ నేత విజయ్ సాయిరెడ్డి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంతో నిన్న పార్టీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఆయన్ను తిరిగి నిద్రలేపాయి. జగన్ కామెంట్స్ కు ఇవాళ ఆయన ట్విట్టర్లో ఘాట్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై జగన్ చేసిన కామెంట్స్ కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశం అవుతోంది. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ మధ్య పార్టీకి వరుసగా గుడ్ బై చెప్తున్న నేతల ప్రస్తావన వచ్చింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ ఘాటుగా స్పందించారు. సాయిరెడ్డి కావచ్చు, వెళ్లిపోయిన వాళ్ళు కావచ్చు, వెళ్లబోయే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్ గా ఉంటాయని, వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్లిపోయిన వాళ్లను పట్టించుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరమన్నారు. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయే పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని ఆయన అన్నారు. ఇలా తనకు క్రెడిబిలిటీ లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదులుకున్నా అని ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో సాయిరెడ్డి ఎక్కడా జగన్ పేరెత్తకుండానే చెప్పాల్సింది చెప్పేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే, అంటే అతనికి ఎవరు ఇబ్బంది కలిగించారు, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరీ రాజకీయాలనే వదులుకున్నా అంటూ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టడం రాజకీయంగా చాలా అర్థాలు తీసుకుంటున్నారు. అతడిని ఎవరు బెదిరించారు, వేటికి లొంగదీసేందుకు ప్రయత్నం చేశారు, సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.